ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా బనకచెర్ల కొద్దిమేర ఈ బనకచెర్లకు సంబంధించినటువంటి వివాదం ముదురుతుందని చెప్పుకోవాలి. మొన్నటి రోజున బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి నారా లోకేష్ గారు ఆయన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది మీడియా ముఖంగా మాట్లాడుతూ. దానికి సంబంధించి తెలంగాణ మంత్రులు ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ నారా లోకేష్ గారికి అసలు ఇరిగేషన్ శాఖ సంబంధించి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ ఏమాత్రం అవగాహన ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగానే నారా లోకేష్ గారికి అవగాహన లేదంటారా? ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నారా లోకేష్ గారు గడిచిన కొద్ది రోజుల క్రితం మీడియా ముఖంగా మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టు అనే అంశంపై ఆయన యొక్క అభిప్రాయాన్ని ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణ పై నుంచి వచ్చినటువంటి ఆ మిగులు జలాన్ని మేము వాడుకోవడం జరుగుతుంది, రెండు రాష్ట్రాలు బాగుండాలి, ఇదే మా ఆలోచన అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే దాన్ని వక్రీకరిస్తూ తెలంగాణ మంత్రులు కొంతమంది మాట్లాడుతూ ఇరిగేషన్ గురించి కనీస అవగాహన లేదు నారా లోకేష్కి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు ఈ అంశం గురించి? ఇప్పుడు కనీస అవగాహన లేదు అని వాళ్ళు ఎలా అంటారు? ఇప్పుడు వయసుతో నిమిత్తం ఉందండి. ఒక మనిషిని మీరు అంచనా వేయటానికి వయసు కాదు కొలమానం, వాళ్ళ అనుభవం కొలమానం ఒకటి. రెండోది, ఇవాళ ఎంత మెజార్టీతో ఆయన గెలిచారు? ఆయనకు అనుభవం లేదనుకుంటే ప్రజలు వేస్తారా ఓటు? ఇప్పుడు మంగళగిరిని ఏ రకంగా ఆయన అభివృద్ధి చేశారు, ఆయన ఓడిపోయాక ఏ రకంగా ఆయన మంగళగిరి మీద ఫోకస్ పెట్టారు అనేది కూడా మీరు ఆలోచించాలి. తర్వాత ఆయన ఇవాళ ఒక ఐటీ శాఖ, ఒక విద్యాశాఖకి అధిపతిగా ఉన్నారంటే, ఒక మంత్రిగా ఉన్నారు ఆయన. అంటే నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తి మాట్లాడాక దాని మీద మీరు కించపరుస్తూ మాట్లాడటం కాదు ఎవరైనా సరే. ఇప్పుడు మీ అభిప్రాయం మీరు చెప్తారు వెంకట్ గారు, సో హ్యావ్ టు లిజన్. దాని మీద నేను మంచి చెడు విశ్లేషించాలి తప్ప వెంకట్కి ఏం తెలుసు, ఇతనికి ఎంత వయసు ఉంది, ఇతనికి ఏం అనుభవం ఉంది, మీరందరూ ఏ అనుభవాలు ఉన్నాయని మీరు మంత్రులు అయ్యారు? ఇప్పుడు మీరు నెగ్గారు, ఒక ఎమ్మెల్యేగా నెగ్గాక అనుభవం ఎప్పుడు వస్తుంది? మీకు ఫస్ట్ మంత్రిత్వ శాఖలోకి తీసుకుంటేనేగా అనుభవం వస్తుంది. మీరు ఏ శాఖలో చేశారో ఆ శాఖ మీద మీకు పట్టుందా చెప్పండి, ఎవరైనా చెప్పండి నాకు. ఏ శాఖ మంత్రి అయినా ఆ శాఖ మీద మీకు ఎంతవరకు పట్టు ఉంటుంది? గతంలో ఏం జరిగిందో మీరు టక్టక ఒక 10 నిమిషాలు చెప్పగలరా? ఇప్పుడు మనకి ఇదంతా ఏర్పడి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, తర్వాత తెలంగాణ ఏర్పడి, ఇంతవరకు జలశాఖకి సంబంధించి ఎవరెవరు పనిచేశారు, ఆయా శాఖల్లో ఆయా సమయంలో వాళ్ళు ఏం చేశారు, ఆ శాఖ మంత్రిని తెలంగాణ మంత్రిని చెప్పమనండి చూడకుండా ఒక 5 నిమిషాలు. తప్పు కోసం కాదు, మనిషి అనుభవంతో నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక అంశం మీద నేను మాట్లాడుతున్నానంటే కొద్దో గొప్ప దాన్ని చదువుకున్నాక, దాని గురించి తెలుసుకున్నాక మాట్లాడాలి తప్ప నేను జస్ట్ లైక్ దట్ ర్యాండమ్గా మాట్లాడితే ప్రజలు వినరు. నా నాలెడ్జ్ మీద మీకు సందేహం రాకూడదు. నేను మాట్లాడింది మీరు ఇందులో మంచి చెడు విశ్లేషించగలగాలి తప్ప ఇవిడికేం తెలుసు అనుకుంటే నేను మాట్లాడడం వేస్ట్. అదేవిధంగా లోకేష్ గారు ఆ విషయ పరిజ్ఞానం తెలుసుకున్నాకే ఆయన మాట్లాడుంటారు. జస్ట్ లైక్ దట్ మాట్లాడడానికి ఆయన ఏమి చిన్నపిల్లాడు కాదు. అంతకంటే ఆయన ఒక మంత్రిగా పనిచేస్తున్నారు. ఒక మంత్రిగా పనిచేస్తూ ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న మనిషి ఏదో ఒకటి మాట్లాడేస్తారా? అది ప్రెస్ ముందుకు వచ్చి అది ఎంత డ్యామేజ్ ఆయనకి, ఆయన ఇమేజ్కి. ఎవడు మాట్లాడు, సాధారణంగా ఎవరు మాట్లాడరు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళంత తెలివి తక్కువ వాళ్ళు ఉండరు. కానీ లోకేష్ మాట్లాడాక ఆయన అన్నీ తెలుసుకున్నాక అవగాహనతో మాట్లాడారు తప్ప ఇవాళ బనకచెర్ల విషయంలో తెలంగాణ అనవసర రాద్ధాంతం చేస్తోందని అడిగితే ఎందుకు చేస్తోంది? ఇవాళ బనకచెర్ల ఏదైతే ఉందో అది కడుతున్నారంటే మీరందరూ ఎందుకు తెలంగాణ వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు? ఇక్కడ తెలంగాణకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎప్పుడైతే వరదలు వస్తాయో గోదావరికి, ఆ వరద వచ్చినంత కాలం వరద జలాల్ని 200 TMC బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా, అంటే ఆ ప్రాజెక్ట్ కట్టడానికి, దాని ద్వారా 200 TMC వాడుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. క్యాబినెట్లో జలహారతి ఒక ప్రాజెక్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో రోజుకి 2 TMCలు చొప్పున ఆ వరద వచ్చినంతకాలం వాళ్ళు తీసుకుంటారు. అది కూడా ఎక్కడ వరద నీరు ఆల్రెడీ మీకు 2000 TMC వేస్ట్ అవుతుంది అక్కడ. సో ఆ 2000 TMCని అందులో వీళ్ళు 200 TMCనే ఒడిసి పట్టుకుని దాన్ని రాయలసీమకి, నెల్లూరుకి, తర్వాత ప్రకాశానికి మళ్ళించి సస్యశ్యామలం చేయాలనుకుంటున్నారు. ఇదే కేసీఆర్ వెళ్ళి మరి చెప్పాడు కదా, రాయలసీమ నేను రత్నాల సీమ చేస్తానని. రోజా గారు ఇంటికి వెళ్ళి భోజనం చేశారు కదా, మాట ఇచ్చారు కదా. ఇవాళ అదే బీఆర్ఎస్ బనకచెర్లను ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి. మీకు అర్థమైందా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి, అతని స్నేహితుడు కాబట్టి, ఎలాగ ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తున్నాడు కాబట్టి, ఎలాగ బనకచెర్ల కట్టడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఆయన మాట ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తారనేసరికి చంద్రబాబు నాయుడుకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో,
ఆంధ్రప్రదేశ్ ఎక్కడ సస్యశ్యామలం అయిపోతుందో అనే భయంతో ఇవాళ కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు అబ్జెక్ట్ చేశారు. అయితే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నిన్న ఒక నివేదిక వచ్చింది, పీసీ ఘోష్ ఆయన ఇచ్చిన నివేదిక. దాని మీద కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు ప్రతిపక్షాల నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సో ఈ అంశం ఒక పక్క తెర మీద ఉంది కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ తీసుకొచ్చిన ఈ అంశాన్ని ఏది బనకచర్లను వ్యతిరేకించడం అనేది ఇవాళ వీళ్ళు కూడా తలకెత్తుకున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ ఆ ఇష్యూ జరుగుతోంది కాబట్టి దాన్ని ఇది చేయడం కోసం బనకచర్లను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారా? 1980 ఒప్పందాల్లో ఇది లేదు అంటున్నారు. ఏమండి, మనుషులు ఎంత మారుతున్నారు, జనాభా ఎంత పెరిగింది, పెరిగిన జనాభాకు అనుగుణంగా మీరు మరి ఆ రోజుల్లో మీకు మెట్రోలు ఉన్నాయా? ఆ రోజుల్లో మీకు ఇన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయా? ఆ రోజుల్లో మీరు ఇన్ని కార్లు వాడారా? మరి ఈరోజు అన్నీ వాడుతున్నారు, అన్నీ కట్టిస్తున్నారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా, పెరిగిన జనాభాకు అనుగుణంగా మనం అన్నీ మార్చుకుంటూ వస్తున్నప్పుడు జలాల విషయంలో కూడా, పంపిణీ విషయంలో కావచ్చు, లేకపోతే ప్రాజెక్టులు కట్టడంలో కావచ్చు, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో 2 రాష్ట్రాలు ఉండాలి. విభజన చట్టంలో కూడా లేదంటే అసలు విభజన చట్టం సరిగా అమలు చేశారా? అసలు ఆ రోజు విభజన చేసేటప్పుడు సోనియా గాంధీ గారు తలుపులు మూసి ఎందుకు చేసింది? విధి విధానాలు ఖరారు చేయకుండా ఎందుకు మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించారు? ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసి ఈరోజు విభజన చట్టంలో లేదని మీరు ఎలా చెప్తారు? మొత్తం ఈ ప్రాజెక్ట్ని స్టడీ చేయండి. 200 టీఎంసీ అంటే అది పెద్ద విషయం కాదు. 2000 టీఎంసీ వృధా అయిపోతుంది. ప్రతి సంవత్సరం గోదావరికి వరదలు వస్తాయి. మీకు అర్థమైందా? మొత్తం ప్రాజెక్ట్ని స్టడీ చేస్తే మీకు విషయం అర్థమవుతుంది. కాబట్టి లోకేష్ అవన్నీ చూసి స్టడీ చేశాక ఆయన మాట్లాడారు. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది లేదు, ఎగువ నుంచి వచ్చే నీరు మేము తీసుకోవట్లేదు, వరదల వల్ల వచ్చే నీటిలో 2000 టీఎంసీ వేస్ట్ అవుతుంటే 200 టీఎంసీనే మేము వాడుకుంటున్నాము. ఇందులో ఏం తప్పు మాట్లాడారు లోకేష్ గారు? ఇందులో ఏం తెలివి తక్కువగా మాట్లాడారు లోకేష్ గారు? ఇందులో లోకేష్ గారికి తెలియని అంశం ఏంటి? మీ అందరికీ తెలిసిన అంశం ఏంటి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మీరందరూ మాట్లాడుతున్నారు కదా. సరే, మీకు అందరికంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, ఓకే, నో ప్రాబ్లం అబౌట్ ఇట్, దాన్ని ఎవడు కాదంటలే. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనివల్ల ఇప్పుడు మిగులు జలాలు లేదు వరద జలాలని తీసుకుంటే 200 టీఎంసీ తెలంగాణకు వచ్చే నష్టం ఏమిటో చెప్పమానండి. మనం ఇవాళ అడుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం గబుక్కున చిన్నపిల్లాడు మరి జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి మీరు యాక్సెప్ట్ చేశారు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలివితేటలు లేవన్నారా? రేవంత్ రెడ్డి గారికి ఏం పెద్ద వయసు అయిపోయిందని? మరి ఆయన తెలివిగా చేస్తున్నారు కదా పరిపాలన. మీరు తెలివి తక్కువ వాళ్ళని అంటామా? అనం కదా, నేర్చుకుంటారు. పరిపాలనా అనుభవం అనేది అదే. మనిషికి ఒక అధికారం ఇచ్చాక అధికారమే అన్నీ నేర్పిస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు మీరు ఎల్కేజీలో జాయిన్ అవుతారు, మీకు వెళ్ళిన రోజు ఏమీ తెలియదు, అంతా అయోమయంగా ఉంటుంది. ఓ రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు ఏడుస్తారు పిల్లలు. 4వ రోజు కొంచెం టీచర్ మాట వింటారు, 5వ రోజు కొంచెం దృష్టి పెడతారు, ఒక నెల అయ్యేసరికి అక్షరాలు పలుకుతారు. కాబట్టి పరిపాలన అయినా అంతే. మొదటి రోజు అందరికీ కొత్త. ఏమండి, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ఎలా కూర్చోవాలో ఎంతమందికి తెలుస్తుంది? కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకి వెళ్ళాక ఇగో మీకు పలానా చోట కేటాయించారు, ఇగో అసెంబ్లీలో ఈ రకంగా ఉండాలని నియమ నిబంధనలు ఇస్తారు కదా మీకు. మనకైనా అంటే మనకి తెలియదు, నియమావళి ఉంటుంది, నియమావళిని తెలుసుకుంటారు. తెలుసుకున్నాక దాని ప్రకారం అనుసరించి మాట్లాడారా బాగుంటుంది, అనుసరించలేదు మిమ్మల్ని ఈడ్చుకెళ్ళి బయటపడేస్తారు. సింపుల్. ఏది కూడా ఒక్క రోజులో ఎవరికి రాదు, ఎవరికి కూడా పుట్టగానే అనుభవం రాదు. అందులో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుసుకుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తెలివితేటల ముందు మరి అందరికీ అంత తెలివితేటలునే నాకు తెలియదు, ఉన్నాయేమో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుభవాన్ని ఆయన రంగరించి ఇతను నేర్చుకుంటారు. కాబట్టి కొద్దో గొప్ప లోకేష్కి ఇంగిత జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, మాట్లాడే విధానం తెలుసు. ఆ అంశం గురించి కొంచెం అవగతం చేసుకున్నాకే మాట్లాడతారనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.